నేను నాన్న ఇంటి తాళం పెట్టి మూడు పిల్లలిద్దరు ఎక్కడ పోయారు? అంటే దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? మేం క్లబ్లో ఉన్నాం. నేహ వాళ్ళ నాన్నగారు బామ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి కీస్ తీసుకెళ్ళు. ఓకే ఓకే వస్తున్నా. మా అబ్బాయి కార్తీక్, అందరం ఇక్కడే ఉన్నాం కదా అని రమ్మన్నాను. కార్తీక్ గురించి మా అమ్మాయి చాలాసార్లు చెప్పింది. అతన్ని కలవాలనుకున్నాను. మా ఇంటికి వస్తాడేమనుకుంటే రాలేదు. వాడికి ఎక్కడ తీరికండి. ఉదయాన్నే యోగా, టెన్నిస్, కాలేజ్. ఇప్పుడు వస్తా. కొంచెం ఆపు. హలో అంకుల్. హౌ ఆర్ యు? ఒరి పాపి నువ్వా? నేను గుర్తుపట్టలేదా? నిన్నెలా మర్చిపోతాను రా నాయనా. ఆ రోజు బార్లో ఆరుబిల్ చౌరమైంది కదా. అవును, మీరేంటి రూట్ మార్చేశారు? ఆ రోజు ఇంటికి వెళ్ళాక గొడవ జరిగిందా? వీడేంటి బబుల్ గమ్లా తగులుకున్నాడు? పలుకరిస్తే ప్రాబ్లం. సైలెంట్ గా సైడ్ అయిపోవడం బెటర్. హలో అంకుల్, వెయిట్ వెయిట్. అంకుల్, కొడుకుని వదిలేసి అలా వెళ్ళిపోయి ఏం బాగాలేదు అంకుల్. అయ్యో, ఇటుపోయాడబ్బా. బామ్మగారు, మా ఆవిడ మీ మనవరాలు మార్చిందో లేదో కానీ మీ మనవరాలు మాత్రం మా ఆవిడ మార్చేసింది. పెళ్ళైన దగ్గర నుంచి ఈ సల్వార్ సూట్లు వేసుకోమని నేను ఎన్నోసార్లు అడిగాను, ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇవాళ మీ మనవరాలు చెప్పగానే తను వేసుకుంది. హాయ్ మమ్మీ. హాయ్ నాన్న. వీడే మా అబ్బాయి కార్తీక్, నేహ వాళ్ళ బామ్మగారు. నమస్కారం బామ్మ. చాలా సంతోషం బాబు. నేహ నీ గురించి చెప్పింది. ఓసారి మా ఇంటికి రా బాబు. తప్పకుండా వస్తాను. ఈ బబ్బులు గమ్గాడు ఇక్కడ తగలడ్డానేంటి? అమ్మతో నేను బార్లో తాగి పడిపోయానని చెప్పడం లేదు కదా. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి జారుకోవటం బెటర్. ఈయనంటే ఇలా వస్తున్నాడు? బామ్మగారు డ్రైవరా? చచ్చా, డ్రైవర్లా లేడు. కొంపది స్నేహ వాళ్ళ ఫాదర్ కాదు కదా. నోనో, నేహ స్లిమ్గా ఉంటుంది, ఈయనేమో డ్రమ్ములా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా అమ్మ మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పి కాలం గడిపేస్తున్నాను. ఇప్పుడు వీడొచ్చి మొత్తం నాశనం చేసేటట్టున్నాడు. కార్తీక్, నేహ వాళ్ళ ఫాదర్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. హలో. హలో అంకుల్. బార్లో కూర్చొని ఫ్రెండ్స్ తో మందు కొట్టినట్టు అమ్మా నాన్నలతో చెప్పడు కదా. నానా కీసు, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. అర్జెంటుగా వెళ్ళి నువ్వు చేసే రాచకార్యం ఉంది. కాసేపు కూర్చొని అంకుల్తో మాట్లాడవాడు. అమ్మాయి సన్నగా ఆరనవ్వే నవ్వగా మత్తప్పే కొర్రాళ్ళే. చచ్చా, ఈ తాగుపోతే ఎదవలను చూస్తే నా కుళ్ళు మండిపోతుంది. ఆ తాగేదేదో ఏ యాపిల్ జ్యూసో బత్తాయి రసమో తాగితే ఒంటికి మంచిది కదా. బాగా చెప్పావు. ఇలాంటి వాళ్ళను గుండు గీసి సున్నం పొట్టు పెట్టి మెళ్ళో ఖాళీ ప్రాంత సీసాలను దండగా వేసి గాడిద మీద ఊరేగించాలి. మీ ఇద్దరు డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? నాకొద్దు, మందే కదండి. అసలు బాటిల్ చూస్తేనే నాకు అసహ్యం, ఎలర్జీ. మీరు అంత కంగారు పడతారేంటి? నేను తాగమన్నది సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ కూడా నాకు అలవాట్లేదు. నా టైం అవుతుంది, నేను వెళ్ళి చదువుకోవాలి. కీసివు. మా వాడికి ఎప్పుడు చదువుకోలే. రే, నేను ఇంట్లో ఏం వండలేదు, ఏదైనా తిని వెళ్ళి. నాకు ఆకలి కాలేదు. నాన్న కీ 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 అంటూ ఏంట్రా కాగ్గోలా? ఇందా తీసుకో కీ. మా వాడికి చదువు అంటే కొంచెం. అరే కార్తీక్, ఇది అన్యాయరా. ఏదిరా? నీకు ఎక్కువ పోసుకొని నా తక్కువ పోస్తా. ఎత్తుకో చూడు, అసలు నువ్వు ఫ్రెండేనా? సరేరా, నువ్వు పోస్తే ఎలా పోస్తావు చెప్పు. నేనా నీకు ఎక్కువ పోసి నాకు తక్కువ పోసుకుంటా. నేను అలాగే పోసాను కదరా, దానికి గొడవ. ఇప్పుడు చెప్పు, మీ నాన్న గురించి ఏం చెప్పారు? ఎలాగో ఇంటి దాకా వచ్చావు కదా, మా నాన్నని అడుగు. అబ్బో వద్దులే, నో థ్యాంక్స్, నేను వెళ్ళొస్తా. ఓకే, అలానే వెళ్ళు. రేపు కాలేజ్ లో హెడ్ లైన్స్, బిల్లా సార్, రబ్బర్ షీట్. నేహా నేహా, ఇప్పుడు ఆ రబ్బర్ షీట్లు కూడా ఎందుకు? ఊరికే వెళ్ళొస్తాను సరదాకి. పద పద వెళ్దాం. దా. హాయ్ నేహా, నువ్వా? కమాన్ కమాన్ కమాన్. కార్తిక్ నాన్న, లక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి. ఇతను నాకు తెలియకే క్లబ్ లో మీట్ అయ్యాను. రండి. క్లబ్ లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఉదయం నుంచి మీ నాన్నగారు నా గురించి ఏం చెప్పారు, మీ నాన్నగారు నా గురించి ఏం చెప్పారు అంటూ నా బ్రెయిన్ తింటున్నాడు. అదేదో నువ్వే చెప్పు.
సెల్ ఫోనా? అసలు ఆ రోజు బార్లో మెల్లగా, లోపల ఇద్దరు ఎక్సైజ్ ఆఫీసర్లు ఉన్నారు. మందు మాట వింటే మనల్ని బతకనివ్వరు. అలాగే. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మా దగ్గర డబ్బులు లేవు. మీ చేత స్పాన్సర్ చేద్దామని మిమ్మల్ని ట్రాప్ లోకి లాగాం. మీరు అసలు తాగను అని చెడ తాగేసి బోర్లా పడిపోయారు అంకల్. నేనే మిమ్మల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసా. కానీ మీరు నేహ ఫాదర్ అని నాకు తెలియదు అంకల్. అవును, మీరేంటి అలా భయపడిపోతున్నారు? ఓ, నేను బామ్మకి చెప్తానన్నా. డోంట్ వరీ అంకల్, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను. ఇట్స్ ఎ జెంటిల్మెన్ అగ్రిమెంట్. అలాగైతే ఓకే, వి ఆర్ సేలింగ్ ఇన్ ది సేమ్ బోట్. ఈసారి బార్కి వెళ్ళేటప్పుడు మన ఇద్దరు కలిసే పెడదాం. ఓకే. నేహా, ఆ నవ్వులు చూడు. మీ నాన్న కార్తీక్ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అసలు ఆ రోజు బా గుర్తు చేయగయ్యా మగడా. ఆ రాత్రి నాకు 5,000 చదరం. దేనికి అంకల్? దేనికంటావేంటి? మా నేహ రాచేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి 5,000 కొట్టేసింది. నిజమా? నిజమా? ఇప్పటి వరకు నా అకౌంట్ లో 30,000 దాకా కొట్టేసింది. అంటే మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టిందన్నమాట. ఏంటి మిమ్మల్ని కూడా అంటున్నావు? నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేసిందా? అవును అంకుల్, మా అమ్మ ఒట్టి పిచ్చిది. మీ అమ్మాయిని గుడ్డిగా నమ్మేసి తనతో మా ఫ్యామిలీ సీక్రెట్ చెప్పేసింది. అప్పటి నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏమిటా ఫ్యామిలీ సీక్రెట్? చెప్పయ్యా, పర్వాలేదు. మీకు నవ్వులాటగానే ఉంటుంది అంకుల్. ఈ విషయం కాలేజ్ లో అందరితో చెప్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఊరుకోండి, ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. లవ్లీ పిజ్జాస్. నేహా వాళ్ళ తాతకు కూడా పిజ్జాలంటే చాలా ఇష్టం బాబు. మీ కాలంలో పిజ్జాస్ ఎక్కడున్నాయి బామ్మ? లేకపోవడం ఏంటి? పిజ్జాలంటే ఎక్కడి నుంచో ఊడి పడలేదు. మా కాలంలో వీటినే పొంగడాలు అనేవాళ్ళం. ఆ పొంగడాల మీద సోగ్గా టమాటా ముక్కలు పేర్చి కాస్తంత కొత్తిమీర చల్లితే అదే పిజ్జా. థ్యాంక్స్ నేహా, రియల్లీ ఐ హ్యాడ్ ఎ గుడ్ టైం. పిజ్జా సూపర్, పిజ్జా చేసి పెట్టిన మీ బామ్మ సూపర్, పిజ్జాలో ఉన్న మీ డాడీ అంతకన్నా సూపర్. టోటల్ గా మీ ఫ్యామిలీ అంతా నాకు బాగా నచ్చేసారు. వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశాను. రియల్ ఐ లవ్ దెమ్. చీకట్లో మెరుస్తున్నాయే, అవేంటో తెలుసా కార్తీక్? అవి ఎందుకు అలా మెరుస్తున్నాయో తెలుసా? లోపల షార్ట్ సర్క్యూట్ అవుతుందేమో. బుద్ధు, అదేం కాదు. అవి లవ్ సిగ్నల్స్. మినుగురుల్లో కూడా ఆడ మగ ఉంటాయి. ఆడదానికి మగది నచ్చిందనుకో, వెంటనే మినుకు మినుకుమని తన ఇష్టాన్ని తెలియజేస్తుంది. అలాగే మగదానికి ఆడది నచ్చిందనుకో, అది కూడా మినుకు మినుకుమని తన ప్రేమని తెలియజేస్తుంది. మాటలు రాకపోయినా, భాష లేకపోయినా అవి తమ ప్రేమని ఎంత చక్కగా చెప్పుకుంటున్నాయో చూడు. సో బ్యూటిఫుల్. అయిపోయింది సర్వీస్. డాడీకి చెప్పి బండి మార్పించాలి. కార్తీక్, నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? నా సబ్జెక్ట్సే నాకు అర్థం కావు. ఇవన్నీ నాకేం అర్థమవుతాయి చెప్పు? మొత్తానికి జువాలజీ స్టూడెంట్ అనిపించుకున్నావు. అమ్మో, టైం అయింది. ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళొస్తానే. బాయ్, గుడ్ నైట్. కార్తీక్, నా ఇష్టాన్ని నీకు తెలియజేశాను. నీ ఇష్టాన్ని నాకెప్పుడు తెలియజేస్తావు?